రాష్ట్రంలో కావచ్చు కేంద్రంలో కానీ ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా, ఎవరు ప్రధానమంత్రి ఉన్నా, ఈ భారతదేశం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అత్యధిక ప్రాధాన్యత రైతుకు అనేది కూడా ఇచ్చేవారు. ఇప్పటికి కానీ ఇచ్చేవారు. రైతు గందులు, అదే రైతు సమస్యలపైన ఇవన్నీ కూడా ఇచ్చేవారు. ఇంకా ఇప్పుడైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 4వ మారు అంటే గత ఖరీఫ్ కానీ రబీ కూడా అంటే 2024 ఖరీఫ్ రబీ రెండు దాంట్లో కూడా ప్రభుత్వము రైతుకును ఆదుకున్న సందర్భాలు ఎక్కడ కానీ లేవు గతంలో. అదే రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, ముఖ్యంగా ఉన్నా కూడా రైతుకు వ్యవసాయానికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చేదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈరోజు ప్రోగ్రెసివ్గా అంటే వచ్చిన మార్పులకు అనుగుణంగా కూడా ప్రతి ఒక్కటి కూడా విత్తనం దగ్గర నుంచి మళ్ళీ తర్వాత పండించిన పంట విక్రయం వరకు కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇచ్చి అనేకమైన చర్యలు కూడా చేపట్టడం కూడా జరిగింది కూడా. ఇదే కాకుండా ఒక ప్రణాళిక కూడా రూపొందించి వ్యవసాయానికి సంబంధించినంత వరకు కూడా మరీ ముఖ్యంగా ఆ ప్రాంతాలను బట్టి కూడా అక్కడంతా ఏ పంట ఎక్కువ వేస్తారో చెప్పి ఒక ప్రణాళిక రూపొందించి అధికారులను కూడా సమాయత్తం చేసేవాడు కూడా. రైతు ఎలా అయితే సీజన్ వచ్చిందంటే ఎట్లా సమాయత్తం అవుతాడో అధికారులను కూడా సమాయత్తం చేసేవాడు. కానీ గత సంవత్సరమైన 24 అయినా అప్పుడప్పుడే మళ్ళీ కూడా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిందేమో కానీ ఈ సంవత్సరం కూడా ఎక్కడ కానీ అటువంటి చర్యలు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేదు కూడా ఇంతవరకు కూడా. ఎందుకంటే వ్యవసాయ శాఖ ముఖ్యంగా ఈరోజు వాతావరణ శాఖ వచ్చేసి మొట్టమొదటిలోని ఈ సంవత్సరం భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా ఎక్కువగా వర్షాలు వస్తాయి. తర్వాత ఒక నెల ముందే ముందస్తు నైరుతి ఋతుపవనాలు కూడా ముందుగానే వచ్చేస్తాయని చెప్పారు. వారు ఏదైతే ఫోర్కాస్ట్ చేశారో వారు అందరూ కూడా వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ చేస్తారో అదే విధంగానే కేరళకు తాకే మనకు కూడా వచ్చేస్తాయి. ఇదే కాకుండా ఖరీఫ్ సీజన్ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంకొక 5-6 రోజుల్లోనే ప్రారంభమవుతుంది కార్తుల ప్రకారం కూడా. ఈ ముంగారి విత్తనాలు వేసే వాళ్ళంతా కూడా వేసేవారు ఎప్పటికి కానీ కూడా అది కూడా 5-6 రోజుల్లోనే మనకు వస్తుంది. కార్తీ కూడా పంటలు వేయడానికి విత్తనం వేయడానికి కూడా భూమిలో వేయడానికి కూడా కార్తులు కూడా ప్రారంభమవుతాయి. వర్షాలు బాగా వస్తాయి. ఫోర్కాస్ట్ చేసినా కూడా చర్యలు చేపట్టే దాంట్లో అంటే విత్తనాన్ని ప్రభుత్వం ఎందుకంటే గతంలో కూడా మనకు దాదాపుగా కూడా 15 లక్షలకు పైబడి ఉమ్మడి అనంతపురం జిల్లా ఇటు అనంతపురం కావచ్చు సత్సాయి జిల్లా రెండు కలిసి 15,550,000 ఎకరాల వరకు కూడా మనకు వచ్చేసి పెద్ద ఎత్తున కూడా వ్యవసాయం అన్ని రకాల పంటలు కూడా వేసేవారు. అత్యధికంగా వేరుశనగకు వేసేవాళ్ళు ఉన్నా కూడా ఈ అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇదంతా కూడా వేసేవారు. కాబట్టి విత్తనానికి కూడా ఎందుకంటే గతంలో ఒక మామూలు సక్రమంగా వర్షాలు కురిన దానివల్ల ఒక నాణ్యమైన విత్తనము రైతే తీసుకోవడానికి వారు పండించిన పంటల్లోనే రైతే వేరుశనగ ఇటువంటి తీసుకోవడానికి అవకాశం లేదనమాట. ఎందుకంటే నాణ్యమైన విత్తనము నాణ్యమైన పంట దిగుబడి రాలేదు కాబట్టి ఆ పరిస్థితుల్లో ప్రభుత్వమే గతంలో మాదిరి ప్రభుత్వమే విత్తనం అనేది కూడా సప్లై చేస్తుందేమో అని చెప్పేసి ఈ జిల్లా అధికారులే దాదాపుగా కూడా వేరుశనగ విత్తనం వచ్చేసి 3,33,000 హెక్టార్లు కూడా వేస్తారు. అంటే 8 లక్షలకు పైబడి కూడా విత్తనం వేస్తారని చెప్పేసి వీరికి అందరికి కూడా విత్తనాలు కావాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. వారిలో వచ్చి ప్రతిపాదనలు వచ్చేసి 3,11,000 క్వింటాలు విత్తనం వచ్చేసి వేరుశనగ విత్తనం కావాలని చెప్పి కూడా కోరడం కూడా జరిగింది. వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి ముందుగానే నివేదిక కూడా అధికారికంగా కూడా పంపించడం కూడా జరిగింది. అలాగే కంది కూడా దాదాపుగా 2 లక్షల ఎకరాలు వేస్తారని, ఆముదం వచ్చేసి 50,000 ఎకరాలు పైబడి కూడా వేస్తారని చెప్పేసి, మొక్కజొన్న 80,000, తర్వాత పత్తి ఇవన్నీ కూడా 1,20,000 ఎకరాలు కూడా వేస్తారని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ కూడా పంపించడం జరిగింది. అలాగే వేరుశనగ విత్తనం కూడా ఈరోజు 3,11,000 టన్నులు కావాలని చెప్తే కేవలం అది కూడా ఆలస్యంగా ఒక 5 రోజుల కిందటో 6 రోజుల కిందటో ఈ అధికారులు జిల్లా అధికారులు రెండు జిల్లా అధికారులు ఉమ్మడి అనంతపురం జిల్లా అధికారులు ఏదైతే కలెక్టర్ ద్వారా పంపించారో 3,11,000 క్వింటాలకు గాను కేవలం 1,14,000 క్వింటాలు మాత్రమే శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది కూడా. ఇది ఏ మూలకు కూడా సరిపోదు.
ఒకవేళ అధికారులు పంపించినట్లు 3,11,000 ఇచ్చినా కూడా సరిపోదు. అసలు గత ఖరీఫ్లోనే దాదాపుగా 1,79,000 క్వింటాలు ఇచ్చారు. కానీ అంతకంటే తక్కువ ఈరోజు 1,14,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది చాలా కూడా అత్యంత కూడా దురదృష్టకరం కూడా. తర్వాత కందుల గురించి, కంది ఇత్తనం గురించి కానీ, ఆముదాలు కానీ, మొక్కజొన్న కానీ, పత్తి కానీ అసలు ఊసే లేదు. అటువంటి ప్రతిపాదనలు అధికారుల నుంచి పోయినాయి కానీ ఎక్కడ కానీ ప్రభుత్వం అనేది కూడా దాన్ని ఆలోచించేసి వెంటనే శాంక్షన్ చేసేది కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కానీ జరగకోకుండా కూడా ఈరోజు కూడా వచ్చేసింది. మార్కెట్లో చూస్తే విత్తనాలు కూడా సరైన విత్తనాలు కూడా, ఎందుకంటే గత సంవత్సరం రబీలో అయితే మంచి విత్తనం అయితే ఉంది, కానీ రైతాంగం దగ్గర ఎక్కడ కానీ ముందుగానే డబ్బులు లేవు కాబట్టి, అంటే సొమ్ము లేదు కాబట్టి ఎక్కడ కానీ కొనుక్కొని స్టాక్ అనేది కూడా పెట్టుకోలేకపోయింది. కాబట్టి జిల్లాలో ఉండే రబీలో పండిన వేరుశనగ విత్తనం అంతా కూడా మార్కెట్ అయిపోయి బయట జిల్లాలకు కూడా పోయింది, కానీ ఈ జిల్లాలో రైతులు కొందామనే కూడా లేదు. ఈ పరిస్థితుల్లో కేవలం 1,14,000 కాదు కదా, గత సంవత్సరానికంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు వస్తాయి కాబట్టి అందరూ కూడా మరొక కూడా, ఎందుకంటే వేరుశనగ విత్తనం అయితే తగ్గింది. గతంలో కంటే కూడా 7-8 సంవత్సరాలు వేసేదానికంటే విస్తీర్ణం తగ్గినా ఈ సంవత్సరం మాత్రం రైతులతో నేను చేసే కాన్వర్జేషన్లు చేస్తే